అగ్రిగోల్డ్ భూ వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఐడి సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. సీజ్ చేసిన భూమి నెంబర్పై అమ్మకాలు జరగవని అన్నారు. తాను పేపర్ ప్రకటన ఇచ్చి భూములు కొన్నానని చెప్పారు. అయినా తనను ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలని కూటమి ప్రభుత్వం చూస్తూ ఉందని మండిపడ్డారు ఆయన. మహా అయితే అరెస్ట్ చేసి 2-3 నెలలు జైల్లో పెడతారని, ఆ తర్వాతైనా బయటకు వస్తాం కదా అని చెప్పారు ఆయన. అగ్రిగోల్డ్ ల్యాండ్ అయితే మాకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తారు? అగ్రిగోల్డ్ ల్యాండ్ అయితే మేము డబ్బులు కట్టి మహాలక్ష్మి ప్రాపర్టీస్ అన్న వాళ్ళ దగ్గర నుంచి మేము ఎందుకు కొంటాం? రిజిస్ట్రేషన్ అయింది కదా. మేము రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈనాడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కదా. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మా దగ్గర కొనుక్కునే వాళ్ళు సర్వే చేసుకొని ఆ సర్వే ప్రకారం ఆ భూముల్లో సర్వేర్ వచ్చి కొలతలేసి మరలా అగైన్ ఈనాడు పేపర్లో వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈరోజు నా మీద కేసు పెట్టడానికి తాతాలు ఆడుతున్నారు. 2 కేసులు పెట్టుకుని అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలా, రెడ్ బుక్ తీయాలా, రెడ్ బుక్ తీస్తావో, రక్త చరిత్ర తీస్తావో, మా ఇంటి మీద దాడి చేస్తావో, నా మీద దాడి చేపిస్తావో, లేకపోతే మమ్మల్ని ఇంకా ఏదో చేయాలి, చంపించాలనుకుంటున్నారంట. చంపిస్తారు, చేయండి. ప్రజలు ఉన్నారు కదా. 10 రోజులు పెడతావు, 1 నెల రోజులు పెడతావు, 2 నెలలు పెడతావు సబ్ జైల్లో. మళ్ళీ మేము రామా? మీకు అధికారం ఇచ్చింది మీరేదో సూపర్ 6 అమలు చేస్తారు, ప్రజల్ని బాగా సంపద సృష్టిస్తాం, అమరావతి కట్టిస్తాం, సంపద సృష్టించి అమరావతి కట్టేస్తాం, సంపద సృష్టి పోలవరం కట్టండి, మేము హర్షిస్తాం. ఇక్కడ పుట్టిన పెరిగా